యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకు రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. హల్లెలూయా. ఒక చక్కటి అధికారంతో దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన కనుక మనం పరీక్షించి చూసినప్పుడు చాలాసార్లు కూడా ఒక మానవ మాతృడుగానే ప్రవర్తించాడు. ఆయన మనిషి కుమారుడుగానే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. కానీ కొన్ని సందర్భాల్లో అథారిటీతో మాట్లాడతాడండి, అధికారంతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు? సముద్రాన్ని ఆజ్ఞాపించినప్పుడు, ఆకాశానికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు విరిచినప్పుడు, ఇక్కడ చూస్తే అవి ప్రభువుకు కావలసి ఉన్నవి. అథారిటీ, తన కలిగినటువంటి అధికారాన్ని వినియోగిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చాలాసార్లు మనం రక్షణ పొందిన దగ్గర నుంచి ప్రతి మట్టలాదివారం నాడు వింటూనే ఉంటాం. కానీ ఎంతవరకు గ్రహించాం? ఏం గ్రహిస్తున్నాం? ఏం ఆచరిస్తున్నాం? ఏం నేర్చుకున్నాం? అది మాత్రం కావాలండి. ఏం నేర్చుకున్నాం? నేర్చుకుంటేనే కదా ఆచరించటానికి. అవునా? మనం నేర్చుకుందాం. ఈ రోజున ఇంకొక క్రొత్త కోణంలో నుంచి వెళ్ళాలి. ఈ వాక్యంలో చాలా మెసేజ్లు ఉన్నాయండి. ఒకటి ఏంటి తెలుసా అండి? కట్టబడిన గాడిద పిల్ల గురించి ఉంటుంది, తర్వాత మట్టల గురించి చెప్పొచ్చు, ఆ చెట్ల కొమ్మల గురించి చెప్పొచ్చు, దారి పొడుగున పరిచినటువంటి వారి వస్త్రముల గురించి ఒక సందేశం ఉంటుంది. ఆ తర్వాత జయ జయ ద్వానములతో ఆయన యెరూషలేము జయప్రవేశము చేసి ఆ యొక్క వాక్యం ఉంటుంది. రాళ్ళు కేకలు వేసేటువంటి సందేశం ఉంటుంది. బాలులు ఆ యొక్క స్తుతుల గురించి కూడా రకరకాల వాక్యాలు ఉంటాయండి. దానిలో చాలా లోతైనటువంటి మర్మగర్భితమైనటువంటి సందేశం ఉందండి దీనిలో. ఈ 21వ అధ్యాయంలో ఆయన ఒక పోరాటానికి వెళ్తున్నాడు. చివరిగా ఆ పోరాటం ఏంటి అంటే, మనము ఈ శ్రమ దినాల్లో నాకు తెలిసి చాలా వాక్యాలు నేర్చుకున్నామండి. మరి ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడు అడిగితే మళ్ళీ నాకే భయం. చెప్పినప్పుడు బాగానే వింటారు, తర్వాత మర్చిపోతారు. చాలా లోతుగా ఈ శ్రమ దినాలు మొత్తము మనం ఆ వాక్యాలే నేర్చుకున్నాం. ఒకటి శతాధిపతి గురించి నేర్చుకున్నాం. చాలా లోతుగా మనం చూసాను. ఆ శతాధిపతి పేరేంటమ్మా? నాకు తెలుసు, కుమార్ గారు, మూర్తి గారే ఫస్ట్ లైన్లో ఉంటారు, తర్వాత కృపమ్మ గారు జాయిన్ అవుతారు. లాగినస్, బళ్ళెంతో పొడిచింది కూడా లాగినెస్సే. ఎప్పుడైతే రక్షణ పొందాడో, ఎప్పుడైతే ఆయన కన్ను విప్పబడిందో, చూపు పొందుకున్నాడో, తనకున్నటువంటి అధికారానికి స్వస్తి చెప్పాడు, వదిలేశాడో, వెళ్ళిపోయాడు, సువార్త ప్రకటించాడో, చివరికి హతసాక్షిగా మిగిలిపోయాడండి. దేవునికి స్తోత్రం. పిలాతు గురించి నేర్చుకున్నాం కదమ్మా. పిలాతు అన్నీ తెలుసుకున్నాడు. ఇతను నీతిమంతుడు, ఇతని యందు ఏ దోషము లేదు, ఒప్పుకున్నాడు. కానీ రక్షణను కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. కారణం ఏంటమ్మా? మనుషులను సంతోష పెట్టడానికి చక్కగా వివరించాడండి మత్తయి సువార్తలో. మనుషులను సంతోష పెట్టడం కోసం, తన సింహాసనం కాపాడుకోవటం కోసం, తన డబ్బు కాపాడుకోవటం కోసం, తన అధికారం కాపాడుకోవటం కోసం తను ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే అన్యాయపు తీర్పు తీర్చాడో, చివరికి ఆయన జీవితం ఏమైందండి? పిచ్చోడైపోయాడు. చివరికి ఆ రాజ్యము లేదు, ఆ సింహాసనం లేదు, ఉరిపోసుకొని చచ్చిపోయాడండి. ఉరిపోసుకొని చనిపోయాడు. అతని జీవితం అలా ముగించబడింది. అదే రోజున మనం ధ్యానించాం. పిలాతు భార్య గారి పేరేంటమ్మా? ఎవరు చెప్పారు? అబ్బా ఒకసారి గట్టి చప్పలు కొట్టండమ్మా. దేవుడికి స్తోత్రం. ఏంటమ్మా, ఏం పేరు? ముందు వదిలేసి వెనక చెప్తున్నారు. క్లౌదియా ప్రొక్లీనా. ఎంత చక్కటి సాక్ష్యం. ఆమె చెప్తుంది రాజుగారి దగ్గరికి, అయ్యా నువ్వు తొందరపడి అన్యాయపు తీర్పు తీరుస్తావేమో, అతను చాలా నీతిమంతుడు, అతని గురించి నేను కలకని ఉన్నాను, అతని గురించి నువ్వే తీర్పు తీర్చొద్దు, అతను నీతిమంతుడయ్యా, రక్షించాలనుకున్నాడు. కానీ మనుషుల్ని సంతోష పెట్టాలనుకున్నాడు. తన సింహాసనం, తన హోదా కాపాడాలనుకున్నాడు. పోగొట్టుకున్నాడు పిలాతు. కానీ భర్త తన మాట వినకపోయినప్పటికీ ఈ పిలాతు భార్య క్లౌదియా ప్రొక్లోనా తను మాత్రమే నిలబడిపోయిందండి. ఈ రాజుగారు పిలాతు చనిపోయాడు,
ఉరిబోసుకొని చనిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇథియోపియా దేశంలో ఆ ఆర్కిటెక్ట్స్ అనేటువంటి సంఘములో పరిచారకురాలుగా ఉండిపోయిందండి. సంఘ పరిచర్య ఎంత ధన్యతో తెలుసండి. ఇదిగో మన చర్చిలో కూడా ఉన్నారు పరిచర్య చేసేవాళ్ళు, నిజంగా చాలా మంది ఉన్నారు అండి. నిజంగా చాలా సంతోషంగా చేస్తున్నారు. హల్లెలూయా. ఆమె వెళ్ళిపోయింది, సంఘ పరిచర్యలో వెళ్ళిపోయింది. చివరి తర్వాత కాలంలో చూసినట్లయితే పౌలు పరిచర్యలోనికి వెళ్ళిపోయిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, క్లౌదియా నీకు వందనములు చెప్తుంది తిమోతి. చివరికి పౌలు కాలంలో మనం ధ్యానించాం. నవంబర్ 9వ తారీఖుని ఇశ్రాయేలీలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. కారణం ఎందుకో తెలుసమ్మా? ఆ రోజునే, ఆ నవంబర్ 9వ తారీఖునే ఈ క్లౌదియా ప్రొక్లేనా హతసాక్షిగా మారిపోయిందండి. తన ప్రాణాన్ని దేవుడికి అర్పించేసింది, సర్వం అప్పగించేసింది, ప్రాణం అప్పగించింది, హతసాక్షిగా మారిపోయిందండి. దేవుడిని సంపాదించుకుంది, పరలోకం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బర్నబా తనెవరండి? బరబ్బా. బాగా నేర్చుకున్నాం గత వారం. ఏంటండి? బరబ్బా. నేను అరుస్తుంటే నాకు ఎదురు అరుస్తున్నాడు. వెరీ గుడ్, అలాగే ఉండి కూర్చో. బరబ్బా అంటే ఏంటి తల్లి? ఆ తండ్రికి కుమారుడిగా పుట్టి ఉండాలి. కానీ బరబ్బాకి 2 పేర్లు ఉన్నాయి. ఒకటేంటండి? బర్ ప్లస్ అబ్బా. బర్ అనగా కుమారుడు, అబ్బా అనగా తండ్రి. కానీ ఆ తండ్రికి కుమారుడిగా ఉన్నాడా? లేదు. రెండవ పేరేంటంటే ఉద్రేకపూరుడు. అది మాత్రం బాగా నెరవేర్చుకున్నాడు. ఒక విప్లవకారుడు బరబ్బా, ఒక విప్లవకారుడు. మనం బాగా చాలా క్షుణ్ణంగా లోతుగా వెళ్ళిపోయామడ వాక్యం గురించి. యూదులు ఒక పక్కన, ఆంధ్ర ప్రజలు ఇంకో పక్కన, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకైలు వీళ్ళందరూ ఒక పక్కన. వీళ్ళు బరబ్బా కావాలన్నారు. కారణం, ఈ శాస్త్రులు పరిసయ్యులకి యేసు ప్రభు మాటికి అడ్డం తగులుతున్నాడు కాబట్టి ఈయన్ని వదిలించుకోవాలనుకున్నారు. ప్రజలందరికీ వదిలించుకోవాలనుకున్నారు. బరబ్బా ఎందుకు కావాలి? బరబ్బా విప్లవకారుడు, రోమీలకి ఎప్పుడు తిరుగుబాటు చేసే తిరుగుబాటుదారుడు. అతని ద్వారా రోమీల చేతుల్లో నుంచి వాళ్ళు ఉక్కు పాదము కింద అణచబడుతున్నటువంటి ఈ ఇశ్రాయేలీలకు విడుదల వస్తుంది అనుకుని ఈ యూదులందరూ కూడా మాకు బరబ్బా కావాలి. ఈ యేసును సిలువేయండి, యేసును సిలువేయండి. ఎన్ని వాక్యాలు ధ్యానించామమ్మా, ఎంత లోతుగా వెళ్ళిపోయాం. నేను కూడా మీతో పాటు ఆ రోజే వింటాం, కన్నా లోపల వెళ్ళిపోతాయండి. దేవునికి స్తోత్రం. అలా ముద్ర వేయబడాలి. మన మనసులో దేనికి చోటు లేకుండా ఉంటే అవి తాళం వేసి భద్రంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేర్చుకోబోయేటువంటి మరొక కోణంలో నుంచి మనం వెళ్ళబోతున్నామండి. దేవునికి స్తోత్రం. చాలా త్వరగా వెళ్ళిపోద్దాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ చక్కటి ప్రేమ విందు కూడా ఉంది. భోజనం చేసే వెళదాం. కంగారు పడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దు. హల్లెలూయా. ఓకే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంది. ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంది. ఆ గాడిద పిల్లని యేసయ్య బేతనయ్య దగ్గర నుంచి బేత్పగేకి చూస్తున్నాడు. కారణం ఎందుకో తెలుసండి? ఆ బేతనయ్యకు వచ్చేసాడు. అక్కడుండి ఇద్దరు మనుషుల్ని పంపించి అంటున్నాడు, మీరు బేత్పగే దగ్గర 2 దారులు వచ్చాయి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంది. ఆ గాడిద పిల్లని మీరు విప్పి తోలుకురండి అంటే ఎవరిదో వస్తువు మనకి ఇచ్చేస్తారండి? ఇవ్వరు. కానీ దేవుడు ఏమన్నా, అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవి. ఒక అధికారాన్ని విడుదల చేశాడు. అధికారగానే తన యొక్క అధికారంతో శాసించాడు. అవి విప్పుకురండి, అవి తోలుకురండి పంపించేశాడు. నాకు తెలిసి పేతురు, యోహాను మొదటి స్థానంలో ఉన్న వాళ్ళే వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళాలి, యెరూషలేంకి వెళ్ళాలి. ఆ రోజున పస్కా పండుగ జరుగుతుంది. గొప్ప ఊరేగింపుతో వెళ్ళాలి. ఒక ప్రణాళిక ఉన్నదండి ఆయన జీవితంలో. ఆయన పాత నిబంధన అంటే ఏంటో తెలుసా అండి? అసలు పాత నిబంధన అంటే ఏంటో తెలుసా? ప్రవచనాలండి. పాత నిబంధన మొత్తం ప్రవచన సారం. పాత నిబంధన = ప్రవచన సారం అని పెట్టుకోవచ్చు. క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసా అండి? ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. పాత నిబంధనలో అన్ని ప్రవచనాలే. దేవుడు ప్రకటించాడు, ఇలా నేను చేయబోతున్నాను. ఈ క్రొత్త నిబంధనలు ఏంటో తెలుసండి? ప్రవచనాల నెరవేర్పు. అక్కడ ఏం చెప్పాడో ఇక్కడ అదే నెరవేర్చాడు యేసయ్య వచ్చి. దేవుడికి స్తోత్రం. మన పట్ల కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయండి.
మనం ఎంతవరకు కష్టపడుతున్నాం, ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు నెరవేరుస్తున్నాం, అది మనం ఇవాళ పరీక్షించుకోవాలి. అసలు ఈరోజు ఎలా ఉన్నామో చూడబోతున్నాం. నిజంగా మనం గాడిద పిల్లమేనా? గాడిద పిల్ల అంటే ఏంటో ఈరోజు చూద్దాం. హల్లెలూయా. ఒక్క గాడిద పిల్ల అంశం మాత్రమే, దేవుడి చిత్తమైతే లోతైన వేరే అంశాల్లోకి తర్వాత వెళ్తాను. ఇప్పుడు మాత్రం ఒక గాడిద పిల్ల గురించి మాత్రమే. ఓకే, సిద్ధమా? వెరీ గుడ్. హల్లెలూయా. ఆ గాడిద పిల్లని దేవుడు కోరుకున్నాడు. గాడిద పిల్లని కోరుకోవటానికి అసలు కారణం ఏంటో తెలుసండి? మనందరికీ తెలుసు. ఏంటండి? జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునయ్యుండి దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఒక హింట్, ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్చాలి. మీరు సంతోషంగా ఉండండి. సియోను నివాసులారా, యెరూషలేము ప్రాంతవాసులారా, మీరందరూ సంతోషించండి. మీ రాజు వస్తున్నాడు, ఇదిగో మీ రాజు వస్తున్నాడు, మీరు ఉల్లాసముగా ఉండండి. ఆ రాజు ఎవరు? నీతిపరుడు, రక్షణ గలగవాడు, దీనుడు, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఏంటండి? ఏమి ఎక్కి వస్తున్నాడండి? గుర్రం ఎక్కి వస్తున్నాడా? ఒంటె ఎక్కి వస్తున్నాడా? లేకపోతే ఏనుగెక్కి వస్తున్నాడా? మృగరాజు సింహం ఎక్కి వస్తున్నాడా? కాదండి. అవన్నీ వాటి అధికారాలకి, వాటి హోదాలకి రుజువులు. గుర్రం దేనికి సాదృశ్యమో తెలుసండి? గర్వం, అందం. గుర్రం చాలా అందంగా ఉంటుంది కదండి. ఆ అందం చూసి అది మోసపోతూ ఉంటుంది. చాలా అతిశయం. నేను యుద్ధములో అడుగు పెడితే నాకు తిరుగులేదు. అతిశయం. అతిశయానికి కారణం. అందుకే దేవుడు నాకు గుర్రం అక్కర్లేదు అనుకున్నాడు. ఏనుగు బలానికి సాదృశ్యం, నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఒంటే నేను ఎలాంటి ఓడనైనా, ఎలాంటి ఎడారినైనా సరే నేను జయించగలను, నాకు తిరుగులేదు. నీళ్లు లేకపోయినా నేను బ్రతికేస్తాను, ఎండైనా నేను బ్రతికేస్తాను, ఆ యొక్క చలైనా బ్రతికేస్తాను. నా శక్తి, నా బలం అది అక్కర్లేదు దేవుడికి. గాడిదని ఎవరన్నా ఇష్టపడతారా? గాడిదని ఎవరన్నా ప్రేమిస్తారా? గాడిదని ఎవరన్నా కోరుకుంటారా? ఎవరు కోరుకోరండి. ఈరోజు యేసయ్య గాడిదని ఎందుకు కోరుకున్నాడో అది ఈరోజు అంశం. ఈరోజు మొత్తం వాక్యం దాని చుట్టూతోనే తిరుగుద్దండి. గాడిదని యేసయ్య కోరుకోవటానికి అసలు ఆలోచన ఏంటి? నెంబర్ 1 ప్రవచనం ఉంది. నెంబర్ 1 9లో అంటే జకరియా 9:9లో ప్రవచనం ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనం నెరవేర్చాలి. ఆ ప్రవచనం ఎందుకుంది? అప్పుడు గాడిద పిల్లని కావాలి, ఆ గాడిద పిల్లని తోలుకు రావాలి, మనుషులను పంపించాడు. అసలు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు అని అంటే, గాడిద పట్ల ఒక గొప్ప ఆలోచన ఉందండి. చూపించినా ఆశ్చర్యపోతారు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనం. 13 13 చాలండి, చాలు, అంతే వాక్యం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. విరగదీసినప్పుడు అదేమవుతుంది? అంతే, దాని జీవితం అంతే. ఎందుకు విరగదీయాలి? ఎందుకు దాన్ని చంపేయాలి? మనకు తెలుసండి, గాడిద అపవిత్రమైనది. గాడిద లేవీకాండములో కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనటువంటి జాబితాలు ఉన్నాయి. గాడిద అపవిత్రమైనటువంటి జాబితాలో ఉంది. కారణం ఎందుకో తెలుసండి? గాడిద తిన్నటువంటి ఆహారాన్ని నెమరవేయదు. నెమరవేయనది అపవిత్రం. ఏంటమ్మా? నెమర వేయనటువంటి జంతువు దేవునికి అపవిత్రం. అంతేకాదు, ఇంకొకటి కూడా దానిలో ఉందండి. ఏంటో తెలుసండి?
దాని గిట్టలు చీలవు, గిట్టలు అతుక్కుని ఉంటాయి. దాని గిట్టలు ఏదైతే చీలలేదో అది అపవిత్రం. రెండు వైపులా చూసినా కూడా అది అపవిత్రమే దేవుడికి. అది దేవునికి పనికిరాదు, అది దేవుడికి ఇష్టం లేదు, అది అపవిత్ర జాబితాలో ఉంది. పొలుసులు లేని చేపలు కూడా అపవిత్రమే. అక్కడ ఉంటే అపవిత్రమైనదేది, తినవలసిందేది, తినకూడదేది, పవిత్రమైనదేది, అపవిత్రమైనదేది. లేవియాకాండంలో మోషేతో దేవుడు సెలవిచ్చాడు చక్కగా. ఈ నిర్గమాకాండంలో రాయించి ఉంచాడు. ఏమిటో తెలుసండి? ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. ఎందుకుని అంటే మొదటి సంతానము దేవునికి ప్రతిష్ఠితం. ఏది ఏమైనా దేవునికి ప్రతిష్ఠిత. దేవుడికి ప్రతిష్ఠించుకుని మనం జీవిస్తున్నామా? దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు, మొదటి తొలిచూలు పిల్ల నాది, మొదటి సంపాదన నాది, మొదటిది సమయము నాది. దేవుడు సెలవిస్తున్నాడు అండి. ఆయనది తీసుకున్నా మనం బ్రతకలేం, ఆయనది దొంగిలించినా మనం బ్రతకలేం. దేవుడు ఇక్కడ గాడిద పిల్ల గురించి కూడా రాయించుంచాడు. చూడ, అది అపవిత్రమే. కానీ ఏం చేయాలి? దాన్ని గనక మొదట పిల్ల పుట్టినప్పుడు దాని బదులు గాడిదని దేవుడికి సమర్పించకూడదు. కాబట్టి ఎందుకనంటే అది అపవిత్రం. కాబట్టి అది అపవిత్రం ఎందుకైందంటే అది నెమరవయ్యదు. కాబట్టి అది మరొకరి కోణంలో చూసినట్లయితే దాని గిట్టలో చేర్చబడలేదు. కాబట్టి అది అపవిత్రం, దేవుడి పనికిరాదు. కానీ తొలిచూలు పిల్ల ఏం చేయాలి? అప్పుడు మరి తొలిచూలు పిల్ల ఉంది. ఆ తొలిచూలు పిల్ల ప్రతిదీ నాది అంటున్నాడు దేవుడు. ఇంకొక క్వశ్చన్ లేదు అక్కడ. నాదే, తొలి సంతానము నాదే, తొలి సంపద నాదే, తొలి సమయము నాదే. మరి ఇదేం చేయాలి? ఈ గాడిద పిల్ల తొలి సంతానం ఏం చేయాలి? మెడ విరగదీసేయాలండి. విరగదీసి చంపి పారేయాలి. ఎప్పుడు? పిల్ల పుట్టి పుట్టగానే. పిల్ల పుట్టి పుట్టగానే దాన్ని విరిచేసి చంపేసి పారేసేయాలి. ఎవరికి ప్రాణం ఒప్పుద్దండి? చెప్పండి. బిడ్డ పుట్టి పుట్టగానే ప్రథమ సంతానం అలాగా ఏదేమైనా మన చేతులతో చెయ్యాలంటే కష్టం కదా. అలా చెయ్యని పక్షంలో ఏం చేయాలి? ఆ గాడిదకి బదులుగా గొర్రె పిల్లని వెల ఇచ్చి కొని ఆ గొర్రె పిల్లని దేవుడికి సమర్పిస్తున్నారా? దేవుడికి మన సమర్పణ ఎలా ఉంది? దేవుడిదే. దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు, గాడిద పిల్ల దేవుడికి ఇవ్వకూడదు, అది అపవిత్రం, అపవిత్రమైనది, దేవుడు స్వీకరించడు. కానీ మరి దీని విషయంలో ఏం చేయాలి? వేరే కండిషన్. దాని బదులు వెల ఇచ్చి కొన్నటువంటి గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలి అర్పించండి. బలి అర్పించలేని పేదరికంలో, బలి అర్పించలేనటువంటి స్థితిలో ఉంటే విరిచి పారేయండి, మెడ విరగదీసేయండి. మోషేతో దేవుడు అంటాడు, మోషే, ఈ ప్రజలు మెడ వంచని ప్రజలు. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? మోషే, ఈ ప్రజలు మెడ వంచని ప్రజలు. మనం మెడ వంచుతున్నామా దేవుడి దగ్గర? మెడల చాపుకుని తిరుగుతున్నామా దేవుడి దగ్గర? లోబడేటువంటి స్వభావం ఉంటుందా? వంగే స్వభావం ఉందా? తగ్గించుకునే స్వభావం ఉందా? ఆ స్వభావం కనుక లేకపోతే మెడలు విరగదీస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే సెలవేసినాడు, విరిచేయండి దాని మెడను విరగగొట్టి దాన్ని చంపి పారేసేయండి బయట. అది నిషిద్ధం, అది అపవిత్రం, అది దేవుడికి ఇష్టం లేదు. లేదా నువ్వు దాన్ని బ్రతికించుకుంటాను అనుకుంటావా? దాని బదులు గొర్రె పిల్లని, ఏదైనా అర్పణ కావాలి నాకు, దేవుడు సెలవేస్తున్నాడు. ఏదైనా దేవుడికి ఖచ్చితంగా సమర్పించి తీరాల్సిందే. పేదవాళ్ళకు ఒకలాగా, గొప్పవాళ్ళకు ఒకలాగా దేవుడి దగ్గర రాజీ పడ్డాలు లేవండి. దేవుడి దగ్గర రాజీ పడ్డానికి లేదు. అందరికీ పరలోకం మనం కావాలి అంటే వాక్యం అనుసరించి వెళ్ళిపోవలసిందే, వాక్యానుసారంగా జీవించవలసిందే. ఏం నేర్చుకుంటున్నాం మనం? మన మెడలు వంగుతున్నాయా?
ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య యాత్రల్లో నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మోషే, ఇన్ని కార్యాలు చేశాను, మన్నాను కురిపించాను, నీళ్ళని ఇచ్చాను, రాత్రి అనక ఎండ అనక వాళ్ళకి కాపరిగా ఉండి వాళ్ళని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ వాళ్ళ చెప్పులు అరగకుండా వస్త్రములు చెరగకుండా ఆకలి బాధనే తెలియకుండా చెమట పట్టకుండా ఈ అరణ్యములో వాళ్ళు నడిపిస్తుంటే వాళ్ళ సణుగుళ్ళు చూసావా, వాళ్ళ గొనుగుళ్ళు చూసావా? వీళ్ళు మెడలు వంచనేటువంటి ప్రజలు మోసే. వీళ్ళు నా దగ్గర మెడ వంచట్లేదు వాళ్ళు, అందుకే వాళ్ళ మెడలు విరగదీయాలి. మాట విననటువంటి వారిని దేవుడు ఏం చేయాలి? సెలవిస్తున్నాడు, గాడిద. మాట విననటువంటి ఆ గాడిద పిల్లలకి మెడలు విరగదీయాలి. ఒకటి, అది నెమరవేయదండి. 2, గిట్టల చీలవో. 3వది, వెనక్కాలతో తన్నుద్దండి. అన్ని బ్యాడ్ హ్యాబిట్సే. వెనక్కాలతో తంతది. తిరుగుబాటు స్వభావం. తిరుగుబాటు స్వభావం గాడిదలో ఉన్నదేంటో తెలుసా అంటే తిరుగుబాటు స్వభావం. అందుకే ఈడ్చిపెట్టి కొట్టుద్దండి, వెనక్కాలతో కొట్టుద్ది. ఒకవేళ మనలో ఆ తిరుగుబాటు స్వభావం ఉందా? మెడ వంచనటువంటి స్థితి మనలో ఉందా? నెమర వేయనటువంటి స్థితి మనలో ఉందా? గిట్టలో చీలనటువంటి స్థితి మనలో ఉందా? కరుడు గట్టినటువంటి హృదయం ఉండడానికి వీల్లేదండి. రాతి హృదయం ఉండడానికి వీల్లేదండి. మాంస హృదయం పగలాలి. దేవుడి దగ్గర పగలాలండి మన హృదయం. మన హృదయం ఎలా ఉంటుంది? దేవుడి సన్నిధిలో పరీక్షించుకునే సమయం అండి. పండగ చేసుకో కాదనన్ను, కానీ పరీక్షించుకో. నువ్వు కావాలి దేవుడికి. స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రోజులో దేవుడు కావాలి. ఎందుకు కావాలి అంటే జై జయమని అనుకుంటూ ఆ ఈత మంటలో ఖర్జూర పాటలు ఊరేగినంత మాత్రాన, వస్త్రాలు పరిచినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోమండి. పరిస్థితులు మారినయా, పద్ధతులు మారినయా, మన లోపల ఉన్నటువంటి అంతరంగం మారుతుందా? మరి అపవిత్రమైన దాన్నే దేవుడు ఎందుకు ఎక్కాడు? ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? అపవిత్రమైనది కావాలంటున్నాడు. అపవిత్రమైనటువంటిదే తీసుకురండి వెళ్ళి నాకు. ఎందుకు? అక్కడ ఏం రాసి ఉంచున్నాడు? దేవుడే రాశాడు. ఆ గాడిదకి మరణ శాసనం రాయబడి ఉంది. ఆ గాడిద పట్ల మరణ శాసనం ఉంది. మరణ శాసనాన్ని దేవుడు రద్దు చేయాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎవరా గాడిద? మనమే. మన పట్ల ఉన్నటువంటి మరణ శాసనాన్ని దేవుడు కొట్టివేసి, మన పట్ల ఉన్నటువంటి మరణ శాస్త్రాన్ని కొట్టివేసి జీవశాస్త్రానికి, కృపాశాస్త్రానికి, క్రొత్త నిబంధనకి మనల్ని వారసులు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము అన్నది పరలోక పట్టణమైతే పరలోకముకి ప్రతిబింబమే సంఘం. పరలోకానికి ప్రతిబింబం సంఘం. అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది, దేవుడి ప్రసన్నత ఉంటుంది, పరిశుద్ధాత్మ అగ్ని సన్నిధి ఉంటుంది, అగ్ని ప్రవాహం ఉంటుంది. దేవుడు అంటే భయం కావాలి, దేవుడు అంటే భక్తి కావాలి. దేవుడి సన్నిధిలో గడగడ వణుకుతూ ఉండాలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిదే కావాలనుకున్నాడు. ఆ తిరుగుబాటు చేసే గాడిద కావాలి. ఆ మెడ వంచనటువంటి గాడిద కావాలి. ఆ అపవిత్రమైనటువంటి గాడిద కావాలి. నెమర వేయదు. నెమర వేయటం దేనికి సాదృశ్యం? ఈ చెబుతూ విని ఆ చెబుతూ వదిలేయడమే వాక్యం. నెమర వేయడం అంటే తిన్నాది అరిగించుకునేదాకా గ్యాద ఏం చేస్తుందండి? నెమర వేస్తుంది. జంతువులన్నీ నెమర వేస్తాయి. ఆ తిన్నవి నమిలి 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 అరాయించుకుంటుంది. ఇది మింగేయడమే, దబేలమని మింగేయడమే, అయ్యలపడమే, కడుపులోకి వదిలేయడమే మళ్ళీ. అవునా కదండి? నెమర వేయాలి. ఆ నెమర వేయటం దేనికి సాదృశ్యమో తెలుసండి? విన్న వాక్యము మన హృదయంలో చచ్చుకుపోవాలండి. ప్రతి క్షణము ఆ వాక్యం గుర్తు రావాలి. నెమర వేయడం అంటే ఇక్కడ నెమర వేస్తున్నారు చాక్లెట్లు. నెమర వేయకూడదు, జాగ్రత్త. దేవుడు సన్నిధి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసా, ఒకానొకప్పుడు నేను చిన్నప్పుడు దేవుడి సన్నిధికి నా బిడ్డల్ని తీసుకెళ్ళినప్పుడు, నా చిన్న కొడుకు రెండో ఏడు, ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ, 2 ఏళ్ళ సంవత్సరం అప్పుడు ఆయన తీసుకెళ్ళాను.
చప్పట్లు కొట్టేదాన్ని. నేను ఎలా కొడతానో అలా కొడతాడండి చిన్నోడు మాత్రం. సేమ్ యాజ్ టీజ్, తిరుగులేదు. ఆడు ఎంత అంటే 2 సంవత్సరాల పిల్లోడు. బాగా నేర్పేదాన్ని దేవుని భక్తి. కొట్టి 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 దగ్గరకు వచ్చి, మమ్మీ నా చెయ్యలు చూడు మమ్మీ, ఎర్రగా అయిపోయి కందిపోయినాయి మమ్మీ అన్నాడు. నేనేం చేయలేడు చూసి. నీ చేతులు దేవుడు కొరకు కొట్టినప్పుడు ఎర్రగా అయినా కాదు, రక్తం వచ్చినా నేను పట్టించుకోను. దేవుడిని స్తుతించు. నేను అలాగే కూర్చుని కొన్ని సంవత్సరాల మోకాళ్ళ మీద అన్ని జరిగినాయండి. కాళ్ళు నొప్పేసిన కదిపేదాన్ని కాదు. ఒక ప్రతిష్టత, ఒక యజ్ఞము నా మైండ్లో ఉండేది. యజ్ఞం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సన్నిధి అంటే చాలా భయభక్తులతో మనం ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ మనల్ని వాడుకుంటాడు, నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గాడిద నెమరు వేయదండి. ఆ గాడిద నెమరు వేయదు. నెమరు వేయటం దేనికి సాదృశ్యం అంటే, ఆ వాక్యం విని గ్రహింపులేనటువంటి వాళ్ళు. గాడిద గ్రహింపు కావాలి, గుండెల్లో భద్రపరుచుకోవాలి. ఆ గ్రహింపు మనకుందా లేదా? గిట్టలో చీలాలి. ఆ గిట్టలో చీలినప్పుడు మాత్రమే పనికొస్తుంది. అది గిట్టలు చీలవు, అన్ని మైనస్లే, చాలా వరకు మైనస్లే. అన్నిటికన్నా ఒకటి ఉంది, ఏంటో తెలుసండి? ఆ గాడిద మీద మరణ శాసనం ఉంది. యేసయ్య ఎందుకు వచ్చాడండి? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంటుంది కదా, 10వ వచనం. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చేయవలసిన కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఒకటి ప్రవచనం ఉండిపోయింది. ఏంటది? జకర్యాతో 9:9లో గాడిద పిల్లనెక్కి రావాలి. ఆ మాట జకర్యా గారు, ప్రవక్త అయినటువంటి జకర్యా గారు రాసినప్పటి నుంచి మత్తయి సువార్తకి మధ్యకాల సంవత్సరాలు ఎన్నో తెలుసా అండి? 940 సంవత్సరాలు. 940 సంవత్సరాల క్రితమే జకర్యా, ప్రవక్త అయినటువంటి జకర్యా చెప్పేశారండి, వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, నీతిపరుడుగా వస్తున్నాడు, రక్షకుడుగా వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, గాడిద పిల్లని ఎక్కొస్తున్నాడు. గాడిదనే ఎందుకు ఎక్కాలి? గుర్రం ఎక్కి రావచ్చు కదండి. గుర్రం ఎక్కినటువంటి అధిపతి దేనికి వస్తాడో తెలుసా? యుద్ధానికి. గుర్రం ఎక్కాడు రాజు అంటే యుద్ధమే, తిరుగులేదు. మొదటి రాజుల గ్రంథము 1:3లో దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజుగారైనటువంటి దావీదు గారు ఆయన టైం అయిపోయినప్పుడు తన కుమారుణ్ణి రాజుగా ప్రతిష్ఠించినప్పుడు ఆయన అంటాడు సేవకులతో, గాడిద మీద నా బిడ్డని ఊరేగించండి, నా బిడ్డని రాజుగా ప్రతిష్ఠించాను. ఆ రాజ్యం అంతా కూడా చాటింపు వేసి గాడిద పిల్ల మీద ఎక్కించి నా బిడ్డని ఊరేగించండి. హల్లెలూయా. గాడిద దేనికి సాదృశ్యమో తెలుసా? సమాధానము. ఆయన సమాధానంతో వస్తున్నాడు. గుర్రం, రాజుగారి గుర్రం ఎక్కాడా? యుద్ధమే. రాజుగారి గాడిద ఎక్కారా? సమాధానమే. ఇంకో మాట మీకు గుర్తుకొస్తుందా తెలుసండి? అబీగయీలు. దావీదు గారు యుద్ధానికి 400 కత్తులు పట్టుకుని మహారోషముతో వస్తున్నాడు. కారణం నాబాలు తిరస్కారం, నాబాలు మెడ వంచినటువంటి స్థితి, నాబాలు తిరుగుబాటు. ఎవడి యెష్షయి కుమారుడు? ఎవడా దావీదు? సంవత్సరం అంతా నీ గొర్రెలు కాపాడాడే, సంవత్సరం అంతా నీ గొర్రె మందకి కాపరిగా ఉండి, వాటిని పచ్చిక బయళ్ళలోకి తీసుకెళ్ళి ఆహారం పెట్టి వాళ్ళని మేపి పరిగా ఉండి, వాటిలో నుంచి ఒక్క గొర్రె పిల్లైనా నశించిపోకుండా సంవత్సరం అంతా కాపలా కాస్తే ఆ బొచ్చు కత్తిరించు వేళ వాళ్ళు పండగ చేసుకుంటారు. ఆ పండగ నాడు నా యొక్క సైనికులకి, నా దగ్గర ఉన్నటువంటి సేవకులకి కొద్దిగా ఆతిథ్యం ఇవ్వండి, మీరు పండగ చేసుకుంటారు, మాకు కూడా ఏదైనా పంపండి అంటే మూర్ఖుడైనటువంటి నాబాలు ఏమన్నాడు? ఎవడా దావీదు? ఎవడా యెష్షయి కుమారుడు? మరి సంవత్సరం అంతా పని చేయించుకున్నావు, తిరిగి ఇవ్వాల్సిన టైంలో ఎవడంటాడా? తీశాడండి కత్తి. దావీదు కత్తి తీశాడంటే విజయమే కానీ అపజయం ఉండదు. సౌలు 1000 మంది అయితే దావీదు 10,000 మంది. తిరుగుండదండి. దావీదు యుద్ధం చేశాడంటే, కత్తి తీశాడంటే. ఒకరోజు అబ్షాలోము తిరుగుబాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి యోవాబు అంటాడు, ఎవరనుకున్నావు? నీ తండ్రి గుహల్లో ఉన్నాడని, దాక్కున్నాడని, పారిపోయాడని నువ్వు తక్కువ అంచనా వేసినవా నీ తండ్రిని? నీ తండ్రి సింహపు వంటి గుండె కలిగిన వాడు, సింహపు గుండె కలిగినటువంటి వాడు నీ తండ్రి. భయం ఉండదు. లేడి కాళ్ళు కలిగినటువంటి వాడు. ఆయన ఎవరు పట్టుకోలేరు, ఆయనకి ఎవరు ఎదురెళ్ళలేరు. ఆయన గుహల్లో ఉన్న రాజే, దాక్కున్నా రాజే.
తిరుగులేదు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ అంచనా వేయొద్దు అన్నాడండి దావీదు, యోవాబు దావీదు గురించి. అదే దావీదు పట్టాభిషేకం చేసే చివరి అవసాన కాలంలో తన కుమారుణ్ణి పట్టాభిషేకం చేసి ఆ గాడిద మీద ఎక్కించి రాజ్యమంతా కూడా ఊరేగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? గాడిద ఎక్కారు అంటే సమాధానంతో ఉన్నారు, శాంతితో ఉన్నాడు, ఈ రాజు సాత్వికంగా ఉన్నాడు, రాజుగా సమాధానంతో ఉన్నాడు, యుద్ధానికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి సూచన. ఆ సూచనతో రోజున యేసయ్య కూడాను ఆ లేఖనం నెరవేర్చడానికి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి 940 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఆ ప్రవచనం గుర్తుందండి యేసయ్యకి. మనకి ఎన్ని గుర్తున్నాయండి? మనకి ఎన్ని వాక్యాలు గుర్తున్నాయి? పోయిన శుక్రవారం చెప్పిన వాక్యమే ఈరోజు గుర్తుండదు, కానీ ఆయనకి 940 సంవత్సరాల క్రితం చెప్పింది గుర్తుందండి. నా తండ్రి ఆ మాట పలికాడో, నా తండ్రి ఏ పని అయితే పంపించాడో ఆ పని నేను కడముట్టించాలి. ఆ పనుల మీదే ఉన్నాం, మనం ఉండాలి. ఎంతవరకు ఉన్నారో ఎవరిది వాళ్ళది. హల్లెలూయా. ఓకే, గాడిదని తీసుకెళ్ళాడండి. గాడిదని వస్తుంది, ఆ గాడిద మీద ఎక్కుతున్నాడు, వెళ్తున్నాడు, సిద్ధమయ్యాడు. ఆయన గాడిద ఎందుకు ఎక్కాలి? గాడిద మీద ఉన్నటువంటి మరణ శాసనం కొట్టివేయబడాలి. ఆ గాడిద ఎవరికి పనికిరాదు. ఎవరు ప్రేమించరు, ఎవరు కోరుకోరు. ఎవరు కోరుకోంది దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి గుర్తింపు లేనిది దేవుడు గుర్తింపు ఇస్తున్నాడు. ఎవరు ప్రేమించిన దానిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అపవిత్రమైనదని అందరూ తృణీకరించి అది ఎక్కడుందండి? ఇంటి వాకిట ముందు కట్టబడి ఉంది ఆ గాడిద పిల్ల. విడవబడిన గాడిద పిల్ల ఎవరు? మనమే. మనల్ని రక్షించటానికి అదొక సూచన, అదొక సూచనగా చెప్తున్నాడు. ఆ గాడిద అపవిత్రమైంది, మనం కూడా అపవిత్రమైన వాళ్ళమే. రక్షణ ముందు, రక్షణ పొందక ముందు మనము అపవిత్రులమే. అపవిత్రమైనటువంటి దానిలో నుంచి మనకు విడుదల. ఆ గాడిద మీద ఉన్నటువంటి మరణ శాసనం కొట్టివేయాలి. అక్కడ దేవుడు నిర్గమాకాండము 13:3లో 13లో సెలవిచ్చారు అంటే ఆ గాడిద పిల్లకు బదులుగా ఏమి ఇవ్వాలమ్మా? గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని బలిగా అర్పించాలి. ఎవరా గొర్రె పిల్ల? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ గొర్రె పిల్ల ఎవరంటే దేవుని గొర్రె పిల్ల. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో 39వ వచనం అనుకుంటా ఆ యోహాను అంటుంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఆ గాడిద పిల్ల బదులుగా ఈయన మరణించటానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చేసాడండి. ఆ గాడిద పిల్లకి ప్రతిగా మరణించటానికి, దాని బదులు మరణించటానికి ఈ రోజున గాడిద కోసం మనమేనండి. ఆ గాడిద ఎవరు? మనమే. మన మీద ఉన్న మరణం, మన మీద ఉన్న పాపం, మన మీద ఉన్న శాపం తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? దేవుని గొర్రెపిల్లగా వచ్చి మన మీద ఉన్నటువంటి ఆ మరణ శాసనాన్ని రద్దు చేసేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి బదులుగా పస్కా బలి పశువుగా ఈయనే వధించబడడానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అందుకే నాకు ఆ గాడిద పిల్ల కావాలి, ఆ గాడిద పిల్లని విడిపించాలి. అది అపవిత్రమైందే, దానికి బదులు నా పవిత్ర రక్తాన్ని కారుస్తాను. అది తృణీకరించబడిందే, అది తిరుగుబాటుదే, అది తిరుగుబాటు స్వభావం కలిగిందే. కానీ దానికి బదులు నా రక్తము మూల్యం చెల్లిస్తాను, నా రక్తంతో కడుగుతాను, నా రక్తాన్ని కారుస్తాను, నా రక్తాన్ని మూల్యంగా చెల్లించి నా రక్తాన్ని ఇచ్చి దాన్ని కొంటాను. అందుకే నాకు అది కావాలి. అది కావాలి అంటే ఎక్కడుంది? ఎక్కడో బేత్పగే నుంచి ఎక్కడున్నాడు? ఆయన బేతనియాలో ఉన్నారు. యెరూషలేముకి వెళ్ళాలి. ఈ బేత్పగే పల్లి గ్రామంలో ఉంది అది. ఈయన ఎక్కడున్నాడు? బేతనియాలో ఉన్నాడు. బేతనియా నుంచి యెరూషలేముకి వెళ్ళాలి. ఈ బేతని నుంచి యెరూషలేముకి ఎంత దూరమో తెలుసా అంటే 2 కిలోమీటర్ల దూరం. బేతనియా నుండి యెరూషలేముకి 2 కిలోమీటర్ల దూరం ఇది వెళ్ళాలి. ఆ 2 కిలోమీటర్ల దూరం కూడా గాడిద మీద ఎక్కి ఊరేగింపుతో వెళ్ళాలి. యెరూషలేము ద్వారం వెళ్ళాలి, యెరూషలేము మందిరానికి వెళ్ళాలి, వాక్యము నెరవేర్చాలి, ప్రణాళికలు నెరవేరాలి, వాగ్దానాలు నెరవేరాలి. అందుకు గాడిద పిల్ల కావాలి. చివరి ప్రయత్నం,
చివరిగా ఈ ప్రణాళిక, యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి అంతకుముందు వెళ్ళలేదు యేసయ్య. వెళ్ళాడు. 8 ఏళ్ల వయసులో కూడా, 8 రోజుల వయసులో కూడా వెళ్ళాడు. అవునా కాదా? సున్నతి చేయబడిన తర్వాత వెళ్ళాడు. సున్నతి ఎప్పుడు చేస్తారండి? 8వ రోజున చేస్తారు. కానీ 40వ రోజున ఆయన వెళ్ళాడు. సున్నతి చేయబడిన తర్వాత ప్రతిష్టత. ప్రతిష్టత ఎన్నో రోజు? 40వ రోజు. సున్నతి ఎన్నో రోజు? 8వ రోజు. దేవునికి ప్రతిష్ఠించడానికి 40వ రోజు తీసుకెళ్లి సుమయం చేతిలో పెట్టారండి. ప్రతిష్టత. ప్రతిదీ ప్రతిష్టతే. మరి నువ్వు ప్రతిష్ఠించుకున్నావా దేవుడికి? ప్రతిష్ఠించుకున్నావా దేవుడికి? గొర్రె పిల్ల మొదలుకొని, గాడిద పిల్ల మొదలుకొని, మనుష్యుల వరకు నువ్వు నాకు ప్రతిష్ఠించుకున్నావా? నచ్చితే దేవుడు, నచ్చకపోతే లోకమా? మందిరంలో ఉంటే దేవుడు, మందిరం గడప దాటితే లోకమా? లోకంలోకి వెళ్ళినా సరే, ఈ గడప దాటినా సరే, నేను ప్రతిష్ఠితురాలని, నేను ప్రతిష్ఠితుడిని, నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను. అదండి ఈరోజు కావాలి. మన ప్రవర్తన, మన జీవితం, మన మనస్సు, మన తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయి పరీక్షించుకోవాలండి. ఆ గాడిద పిల్ల నాకు కావాలి. ఎందుకు కావాలి? నేను ఊరేగుతూ దాని మీద ఆసీనుడై వెళ్ళాలి. ఆ ప్రవచనం నెరవేర్చాలి. నేను వెళ్ళవలసిన దాననై వెళ్ళాలి అంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తీరా అది ఎక్కడుందండి? ఆయన కోరుకున్న గాడిద పిల్ల ఎక్కడుందండి? ఎక్కడుందమ్మా? కట్టబడి ఉంది. కట్లతో ఉంది, బంధకాలతో ఉంది, బంధించేశాడు. ఎవడు? దాని యజమాని. అయితే 2 శిష్యులను పంపించాడు. ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాని అడ్రస్ మొత్తం చెప్పేశాడండి. బేత్పగే గ్రామంలో ఒక ఇంటి ముందు కట్టబడి ఉంటుంది, కట్లతో ఉంటుంది, దానికి ఒక యజమానుడు ఉన్నాడు. కానీ అది నాకు కావాలి, నాకు అది కావాలి, ఏదో తీసుకురా అంతే. వెళ్ళిపోయారండి శిష్యులిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. శిష్యులకి ఏం చెప్పాడండి? శిష్యులకి ఏం చెప్పాడు? గాడిదల్ని తోలుకురా అన్నాడు. శిష్యుల హృదయం ఎలా ఉంటుందండి? ప్రవ్వా, ప్రవ్వా, మాకు మైకులు ఇచ్చి పాటలు పాడమంటే మేము పాడతాం, లేదా మమ్మల్ని పువ్వులు చల్లమంటే చరుస్తాం, లేదా వస్త్రాలు పరమంటే పరుస్తాం, బాత్రూములు కడగమంటే నేనెలా కడుగుతాను? నేనేంటి? నా హోదా ఏంటి? వస్తుందా రాదా చెప్పండి? ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక ఉద్యోగస్తుడు భార్యను ప్రవ్వా, నా హోదా ఇది ప్రవ్వా, నా రంగు ఇది, నా అందం ఇది, నా బలం ఇది. నన్నేంటి మా పాస్టమ్మ బాత్రూములు గడగమంది? వస్తుందా రాదా? ఎంతమంది కడగగలమో చెప్పండి? కడగలేమో. ఓ దేవుడు నిన్ను నిండారుగా దీవించును గాక. సోని చెయ్యెత్తింది. నేను ఒకటి గమనిస్తున్నానండి, మన మందిరంలో ఎవ్వరు చేసినా హృదయపూర్వకంగా చేస్తున్నారు. ఈరోజు నేను సునీత సోని కోసం సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నా. ఎందుకో తెలుసండి? తనకు ప్రతిరోజు కూడా తను వచ్చిన ప్రతిసారి గిన్నెలు తానే తోముతుంది, ఇంకొకరు తోమనివ్వట్ల, తనే కడుగుతుంది. ఎంత తోముతుందంటే ఆ ఒక్క గిన్నె పుచ్చుకొని అరగంట తోముతుంది. ఏంటమ్మా అంతసేపు అంటే, ఆంటీ తెల్లగొచ్చేయాలి, ఏ మరక కనిపించకూడదు అక్కడ. కానీ దానిలో ఇంకొక మర్మం ఉందండి. ఏముందో తెలుసా? నేను ఈ గిన్నెలు తోముతూ ఉన్నప్పుడు, కడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నా పాపాలు కూడా కడిగేస్తాడండి. ఆ మాట నాకు బాగా గుండెల్లోకి వెళ్ళిపోతాయండి కొన్ని మాటలు. నా పాపాలన్నీ దేవుడు కడగాలి. ఏమ్మా ఎందుకు నీకు అంత భారం? పాపం వాళ్ళ హస్బెండ్ అన్యుడు, మొన్నేదో పూజ దగ్గర కూర్చోబెట్టాడంట. తప్పదు, ఎదురు తిరగలేదు, తప్పదు, నా పరిస్థితి అలా అయిపోయింది. అందుకే ఆ పాపం పోయేదాకా నేను కడుగుతానండి. హల్లెలూయా. ఆ పాపం పోయేదాకా, ఆ పాపం ఏసై కడిగేదాకా నేను కడుగుతానే ఉంటానండి. ఒక ప్రతిష్టత అండి. దేవుడికో సిగ్గుపడొద్దమ్మా, సిగ్గుపడొద్దు. ఎందుకు సిగ్గుపడాలి? ఇది దేవుని సన్నిధి. మీకు తెలుసా? మైక్లోనే చెప్తున్నా, రికార్డ్ అవుతుంది. మీరందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక నేనేం చేస్తాను తెలుసా? వేరే సారీ మార్చేసుకుంటాం అంతే. మా రూపాయలు మారిపోతాయి. మొత్తం తుడిచేసుకుంటాం, కడిగేసుకుంటాం. వంటగది మొదలుకొని బాత్రూమ్స్ కడిగేసి, మొత్తం కడిగేసి, రోడ్డు తుడిచేసి, బయట ఉన్న రోడ్డు తుడిచేసి, అవన్నీ కడిగేసి, మొక్కలు నీళ్లు పోసేసి, నేను నా కొడుకు టోనీ ఎక్కువ ఎందుకు సిగ్గుపడాలండి? ఇది దేవుడి రాజ్యం, ఇది నా దేవుడి ఇల్లు. దేవుడి ఇంటి కొరకు నేను కష్టపడుతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మేము చేసే పని ఇదేనండి. దేవునికి స్తోత్రం. కావాలి, అలాంటి వాళ్ళు నాకు కావాలి అంటున్నాడు. ఆ గాడిద పిల్లని తోలుకురండి.
ఎందుకు? నేను ఎక్కాలి, నేను ఊరేగాలి. ఊరేగిస్తున్నావమ్మా నువ్వు. మరి కట్టబడి ఉన్నాం. ఓకే, మొదటి అంశం, మొదటి గాడిద దేనికి సాదృశ్యం? అపవిత్రం. మనం అపవిత్రమే. రెండవది ఏంటమ్మా? కట్టబడి ఉన్నాయి. మన కట్లు దేవుడు విప్పేశాడు. దేవునికి స్తోత్రం. పాపం అనే కట్లు, అపవిత్రత అనే కట్లు, రోగం అనే కట్లు, అదేంటి వ్యసనాలు అనే కట్లు, ఈ బంధకాలన్నిటితో ఒకానొకప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించేశాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఏం జరగాలి తల్లిగా? బంగారం చెప్పాలి. ఇప్పుడు ఏం జరగాలి? అపవిత్రమైన స్థితిలో నుంచి పవిత్రమైనటువంటి స్థానాలకు వచ్చేసాం. మనకు ఒకప్పుడు ఒక అధికారి ఉన్నాడు. అధికారాడు అపవిత్రుడు, వాడు అపవాది, వాడి చెరలో మనమున్నాం, వాడు బంధకాల్లో మనమున్నాం. వాడు ఒకప్పుడు మనల్ని బంధించే ఉంచాడు. ఈ రోజున ఎలా ఉన్నావు? విడిపించబడి ఉన్నావు, విడుదల పొంది ఉన్నావు, స్వతంత్రుడిగా ఉన్నావు, స్వతంత్రాలుగా ఉన్నావు. వెరీ గుడ్. అక్కడి నుంచి వచ్చేసింది, బేత్పగే నుంచి వచ్చేసింది. ఈ యొక్క శిష్యులు ఏమాత్రమని ఎదురు తిరిగారా? ప్రవ్వా, నన్నెళ్ళి అక్కడ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకెళ్ళి 5,000 మందికి పంచుతున్నప్పుడు, ఆ పాత్ర పట్టుకెళ్తున్నప్పుడు, అందరూ చేతులు చాంపుతున్నప్పుడు, మేము ఇస్తున్నప్పుడు, అబ్బా అందరూ నీకెంత ఘనతో మాకు అంతే ఘనత. ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆ స్వస్థతలకి వాళ్ళకి సన్మానిస్తున్నప్పుడు, వాళ్ళని స్వస్థపరుస్తున్నప్పుడు, నీ పక్కన ఉన్నప్పుడు నీ శిష్యులు అని చెప్పుకున్నాం. ప్రవ్వా, ఈ రోజు ఏంటి ప్రవ్వా? పశువుల్ని తోలుకు రమ్మన్నావు. ఇదేం పని ప్రవ్వా? ఇదేం సేవ ప్రవ్వా అని అన్నారండి వాళ్ళు. అనలేదండి, అనలేదు, అనలేదు. శిష్యుడు అంటే ఏంటి తెలుసండి? విధేయుడు. శిష్యుడు అనగా అర్థం ఏంటో? విధేయుడు. దేవుడు ఏదైతే చెప్పారో, ఎస్ మాస్టర్, ఎస్ లార్డ్, చిత్తం తండ్రి. సమూయేలు గారు కూడా చిన్నప్పుడు బాల్య దశ, చిత్తం నాయన, చిత్తం. అలాగే లోబడే స్వభావం కావాలండి. అలా స్వభావం మనం కలిగి ఉంటున్నామా? లేదంటే ఈ రోజున మనల్ని మనం సరిదిద్దుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బంధకాల నుంచి విడిపించాడు, అపవిత్రమైన దాన్నే కోరుకుంటున్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవది జరగవలసింది ఏంటో తెలుసండి? ఆయన ఊరేగాలి. ఆ గాడిద మీద ఎక్కి ఊరేగాలి. జయ జయ ధ్వానములతో జయ ప్రవేశము కలగాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆ యెరూషలేము ద్వారానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఎవరు విసుక్కోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. జయ జయ ధ్వానములతో యెరూషలేముకి వెళ్తున్నాడు. అంతకు ముందు వెళ్ళలేదా? వెళ్ళాడు అండి. ఇది 11వ సారి వెళ్తున్నాడు అండి యెరూషలేముకి. చివరిసారిగా వెళ్తున్నాడు. 11వ సారిగా వెళ్తున్నాడు. ఈ చివరిసారి యెరూషలేము మందిరంలోనికి వెళ్తున్నాడు. అధికారంతో వెళ్తున్నాడమ్మా, జాగ్రత్త అమ్మా. అధికారంతో వెళ్తున్నప్పుడు ఆ గాడిద మీద ఎక్కి వస్త్రములు పరచుచుండగా ఇశ్రాయేలుకి వాక్యం గుర్తుకొచ్చింది, ప్రవచనం గుర్తుకొచ్చింది. ఆత్మతో నింపబడ్డారు. అందరూ ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివాసం ఉండేటువంటి ఆయనకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము, 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 జయము. ఎప్పుడండి జయ ఎప్పుడండి? ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడు రాజుగారికి ఏం చేస్తారు? మొన్న అదేంటండి, అది ఇశ్రాయేలీలు ఎవరి మీద? ఇశ్రాయేలీలు హమాస్ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు, గుర్తుందండి? ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెరూషలేము జనులందరూ కూడా వీధుల్లోకి వచ్చేసారండి. ఆ యుద్ధ ట్యాంకులు వెళుతున్నప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చేసి జై జయ ధ్వానాలు. కారణం, మేము గెలుస్తాం, మేము యుద్ధానికి వెళ్తాం. వాళ్ళకి ఎంకరేజ్మెంట్. యుద్ధానికి ముందే దేవుడికి స్తోత్రం. అదే ఆ రోజున వాళ్ళు ఆత్మనేత్రాలు తెరవబడి ఆయన జకర్యా గ్రంథంలో వ్రాయబడిన ప్రవచన సారమని గుర్తించి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తున్నాడు అండి. వెళుతూ ఉన్నప్పుడు వారందరూ ఏం చేశారు? ఆత్మలో గుర్తించబడి ఆ ఖర్జూరపు మట్టలు నరికి ఆ కిందనంతా పరిచి ఆ మార్గమంతా కూడా ఈయన ఎప్పుడైతే గాడిద ఎక్కాడో ఆ గాడిద మీద, ఆ గాడిద ఎక్కటానికి మొట్టమొదటికి ఒక రాయి వేశారంటండి. నేను ఎక్కువ ఇవి చూస్తాను యూట్యూబ్లో.
చరిత్రలు చూస్తానండి నేను. ఆ గాడిద ఎక్కేటప్పుడు ఒక చిన్న రాయి వేశారంట, ఆ ముందు ఆ రాయి మీదకి ఎక్కి అప్పుడు దాని మీద ఎక్కారంట అండి. ఆ రాయి కూడా ఇప్పటికీ ఉంది. ఆ రాయి కూడా ఉందండి. ఆ గాడిద పిల్ల కూడా, అదే ఆ బొమ్మ కూడా ఉంది. ఆ ఏ రాయి మీద అయితే ఆయన కాలు పెట్టాడో ఆ రాయి ఇప్పటికీ ఉంది యెరూషలేములో. అక్కడంతా స్టాచ్యూ వేసేసి ఉంచేశారనమాట. ఆ గాడిద పిల్ల ఎక్కడానికి ఆ రాయి మీదకి ఎప్పుడైతే ఎక్కాడో మొట్టమొదటిసారి అంటండి పేతురు తన పై వస్త్రాన్ని తీసేసాడంటండి. ఈయన రాజు, ఈయన దీనుడు, ఇది ప్రవచన సారం, ఈయన నీతిమంతుడు, ఆయన పై వస్త్రము తీసి ఎప్పుడైతే వేశాడో ఈయనేసాడని యోహాను గారు వేశారని యాకోబు, ఇలా ఒక్కొక్కరు అందరూ కూడా దాని మీద వస్త్రములు వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఊరేగింపు, ఊరేగించటానికి సమర్పణ అంటే దానికి అర్థమైనది సమర్పించుకున్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే వేశారో ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరూ ఖర్జూర మట్టలు తెచ్చి అందరూ జై జై ధ్వానాలతో చేతుల్లో పట్టుకుని హోసన్నా హోసన్నా అని దేవుడిని స్తుతిస్తున్నారు. కొంతమంది ఆ దారి పొడుగుత ఖర్జూరపు మట్టలు పరిచేశారు, కొంతమంది ఆ ఖర్జూరపు మట్టల మీద వారి వస్త్రములు పరిచారండి. ఆ గాడిదకి ఎక్కడ లేని ఘనత వచ్చేసిందండి. ఒక్క నిమిషంలో దాని జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఎక్కడో కట్టబడి ఉంది. ఆ కట్టబడిన గాడిద పిల్లను విడిపించడానికి వెళ్ళినప్పుడు దాని అధికారి ఎవరండి? ఆ అపవాది. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని బోధకుడు చెప్పాడు అనగానే ఏమైందండి? సరెండర్ అయిపోయింది. ఎందుకు నాకు అక్కడ ఆగిపోయాను, ఎలా ఇచ్చేస్తాడో, మాకు అధికారి అంటే ఉన్నాడు కదా, ఎలా ఇచ్చేశాడో అంటే ఆయన అధికారాన్ని ఉపయోగించాడండి. ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, అధికారం, ఆయనలో ఉన్న శక్తి రిలీజ్ అయిపోయిందండి. గడగడ వణికాడు అపవాది, విడిచిపెట్టేశాడు. ఆ గొర్రె పిల్లని విడిచిపెట్టేశాడు. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చేశారు. ఆ రాయిని వేశారు అక్కడ. ఆ రాయి మీద ఎక్కి గాడిద పిల్ల మీద కూర్చోబోతుండగా వస్త్రాలు పరిచారు. ఆ వస్త్రాలు పరిచి దారంతా ఖర్జూరపు మట్టలు, దారంతా కూడా వస్త్రాలు పరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ లోపలికి వెళుతుండగా జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసండి? తూర్పు ద్వారము తెరవబడింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అసలు తూర్పు ద్వారం అంటే ఎంతమందికి తెలుసు? తూర్పు ద్వారము, యెరూషలేము తూర్పు ద్వారము తెరవబడిందండి. వాళ్ళు అనుకోని రీతిగా ఆత్మతో నింపబడి ఈయన దేవుడని స్తుతిస్తూ జయ జయ ధ్వానములతో వస్తుంటే తూర్పు ద్వారం తెరిచేశారండి. యెరూషలేముకి 12 ద్వారాలు ఉంటాయి. ఎజ్రా గ్రంథం, నెహెమియా గ్రంథంలో ఉంటుంది. 12 ద్వారాలు ఉంటాయండి. 12 ద్వారములు అతి ప్రధానమైంది తూర్పు ద్వారము. దాన్నే గోల్డెన్ గేట్ అంటారు, దాన్నే బంగారపు ద్వారము అంటారు. ఆ ద్వారము మూయబడి ఉంటుంది, అడ్డగడియలు వేయబడి ఉంటాయి. కారణం ఎందుకో తెలుసండి? సొలొమోన్ రాజు గారు 7 సంవత్సరాలు కష్టపడి మందిరాన్ని కట్టించి చివరి రోజున ప్రతిష్ఠత రోజున ఆయన ప్రతిష్ఠిస్తుండగా ఆ యొక్క ప్రధాన యాజకులు లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపము వేసినప్పుడు, ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలములో ధూపం వేశారో పరలోకము నుంచి ఆకాశం తెరబడింది. మేఘము వలె ఆయన దిగిపోయాడండి. మేఘము వలె అందరూ కళ్ళతో చూస్తూ ఉండగానే మేఘము వలె దిగిపోయి ఆ తూర్పు ద్వారము గుండా మేఘము లోపలికి వచ్చేసి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోయిందండి దేవుని సన్నిధి. ఎప్పుడైతే ఆ మేఘం ఇలా వచ్చేసి ఆకాశం నుంచి దిగి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోయిందో, యాజకులు అక్కడ నిలవలేకపోయారంటండి. యాజకులు అక్కడ నిలవలేక పరుగున భయముతో పరుగున వచ్చేశారు. అంతే, ఆ రోజున అర్థమైపోయింది, ఇది దేవుని ద్వారము, ఇది తూర్పు ద్వారము, ఇది బంగారపు ద్వారము, ఇది గోల్డెన్ గేట్. ఈ ద్వారము గుండా దేవుడు వచ్చాడు. ఆకాశము నుంచి, పరలోకము నుంచి దేవుడే ఆ ద్వారం గుండా వచ్చాడు. కాబట్టి ఏ మానవుడు ఇంకా ద్వారం గుండా రాకూడదు, ఏ మానవుడు కూడా ఆ ద్వారం గుండా ప్రవేశించకూడదు అని ఆ ద్వారానికి అడ్డగడియలు పెట్టి బిగించేశారు. అడ్డగడియలు పెట్టి తాళాలు వేసి బిగించేశారు. ఏమైంది? యెరూషలేం మీదకి, యెరూషలేంలోనికి ఆయన జయ జయ ధ్వానములతో గాడిదెనెక్కి ఆ జకరియా ప్రవచనం నెరవేరుస్తూ ఉండగా ఆత్మతో నింపబడినటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆ అడ్డగడియలు తీసేశారండి. దేవుడికి స్తోత్రం. ఆ తాళములు తీసివేయబడినాయి, ఆ తూర్పు ద్వారము తెరవబడింది. అదే
ద్వారము గుండా యేసయ్య వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిసారి యెహోవా తండ్రిగా ఆ పరలోకమున్న దేవుడు ఆ ద్వారం గుండా వచ్చాడు. రెండవసారి ఈయన దేవుడే మనుష్య కుమారుడుగానే ఉన్నాడు, కానీ ఆయన అధికారంతో ఉన్నాడు, మహిమతో ఉన్నాడు, శక్తితో ఉన్నాడు. అదే ద్వారం గుండా యెరూషలేములోనికి వెళ్ళాడండి. యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటిసారిగా ఆయనకి చాలా కోపం వచ్చిందండి. రెండు సార్లు బైబిల్లో కోపం చూడగలం. ఒకటి ఎప్పుడండి చెప్పండి? మొదటిసారి ఎప్పుడు చెప్పన్నా? అది నేనే చెప్తున్నా ఇప్పుడు. అది రెండోసారి. మొదటిసారి 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు అపవాదిని గద్దిస్తాడు. సాతానా పో ఇక్కడి నుంచి, నీ ప్రభువుని నువ్వు శోధించడానికి వీల్లేదు. మొదటిసారి అక్కడ గద్దించాడు, ఆయన కోపం అక్కడ చూస్తాం. రెండవసారి ఇక్కడ ఆయన పూర్తి అధికారంతో ఉన్నాడు, ఆయన మహిమతో, ఆయన శక్తితో, ఆయన అధికారంతో ఉన్నాడండి. యెరూషలేము మందిరంలోనికి వెళ్ళగానే ఏం చేశాడో తెలుసా అండి? అక్కడ పశువులు కట్టేసి ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, గువ్వలు ఉన్నాయి. అక్కడ క్రయ విక్రయములు మత్తయి సువార్తలోనే ఉన్నదండి. 10వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 21:10. చాలమ్మా, చాలు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. కలవరపడుతున్నారు. కలవరపడడానికి కారణం ఏంటో తెలుసా అండి? జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగా ప్రవక్త అయిన యేసు అని చెప్పి, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని వాళ్ళు ఎక్కడండి? క్రయ విక్రయము అనగా ఏంటి అమ్మా? వెరీ గుడ్ సిస్టర్, బైబిల్ జ్ఞానం బాగుంది. క్రయ విక్రయములు అంటే ఏంటమ్మా? అందరూ చెప్పండి. మందిరంలో వ్యాపారం జరగచ్చా? క్వశ్చన్ లేదు. మందిరములో క్రయ విక్రయములు జరగడానికి వీలు లేదు, జరగకూడదు. పావురాలు కావచ్చు, గొవ్వలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అవి దేవుడికి కావాలి, మందిరంలో కాదు, బయటే. ఒకరోజు యెరూషలేము మందిరము ఎలా కట్టాలో దేవుడు ఇక్కడ మాట్లాడాడు. ఆ మలచబడిన రాయల దగ్గర గొడ్డలి కానీ ఇత్తడి ఇనుము కానీ శబ్దం అనేది మందిరంలో ఉండకూడదు. అది ఎక్కడో దూరముగా కర్మాగారములో మాత్రమే శబ్దం అవ్వాలి, మందిరములో శబ్దం ఉండడానికి వీల్లేదు. అంత ఖండితంగా చెప్తున్నా, ఎందుకు గ్రహించలేకపోతున్నారో తెలియట్లా. ఆ మందిరములో క్రయ విక్రయములు అంటే వ్యాపారం జరగకూడదు. కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు మీకు. కొన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. అది జరిగినప్పుడు దాని మూల్యం అనుభవించక తప్పదు. ఇంకో కోణంలో నుంచి వస్తుంది, చేయొద్దలగా. హల్లెలూయా. క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం. మందిరంలో ఏముండాలండి? ప్రార్థన మాత్రమే, వ్యాపారం ఉండకూడదమ్మా. దయచేసి క్షమించండి, జరగకూడదు. నేను ఒకసారి వైట్ శారీస్ తెమ్మన్నాను, కానీ అవి నేను కొనాలనుకున్నాను. నేను కొంటే ఎలా ఉంటుందో తెలుసండి? ఒక 100 బండి 500 బండి నా చేతితో వేసేస్తాను, తిరిగి చూడను. జరగకూడదమ్మా. తెలియక చేస్తే తప్పైతే దేవుడికి క్షమించండి. వద్దు, దాని యొక్క మూల్యం అనుభవించక తప్పదు. అలా మార్చొద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ కూడా దేవాలయంలో నుంచి, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రోకలు అనగా డబ్బులు, రోకలు మార్చి వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి,
నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారని అని వాళ్ళందరినీ కూడా బల్లల పడద్రోసి ఆ యొక్క పశువులని వదిలేసి ఆ తాళ్ళు తీసి వాటిని ఎలా పేంతన్నాడు అండి. ఏం పేంతన్నాడు? కొరడాలుగా పేంతన్నాడు. ఆ కొరడాలను చులిపేస్తున్నాడు. మందిరం, ప్రార్థనా మందిరం, మందిరంలో రెండోది జరగడానికి వీల్లేదు. అది వ్యాపారం కావచ్చు, అధికారం కావచ్చు. నిన్నటి శుక్రవారమే కదా నేను చెప్పాను, చాలామంది సేవకులు నెత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారు, గోల పెడుతున్నారు. ఎందుకో తెలుసా? మందిరాల్లో దేవుడు ఉండట్లేదు. కారణం ఎందుకో తెలుసా? మందిరంలో అధికార దాహం ఉంటుంది. మందిరంలో ఎప్పుడైతే నేనే అంటామో నాకు అక్కర్లేదు అంటాడు దేవుడు. ప్రభా అధికారం నీదనాలి, ఆయన మాటకు లోబడాలి. ఎవ్వరమైన ఇక్కడ నిలబడిన నేను మొదలుకని చిన్న బిడ్డల వరకు దేవుడి దగ్గర వడకవలసిందే. నేను చెప్పిందే చెయ్యాలి అన్నామా దాటిపోతాడు దేవుడు. ఉండడా మందిరంలో? కావాలంటే టీవీల్లో చూడండి, యూట్యూబ్స్లో చూడండి, మందిరాల్లో దేవుడు లేడు. పెద్ద పెద్ద సేవకులు ఏడుస్తున్నారు. వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల దేశంలో నుంచి ఎక్కడికి వచ్చేసి అన్యుల్లోనికి ఎలా వచ్చేసాడో బయటికి వెళ్ళిపోతున్నాడు. కేవలం మందిరంలో జరిగేది ఏంటో తెలుసండి? ప్రార్థన, దీనత్వం, విధేయత, కన్నీరు, ఉపవాసాలు, తగ్గింపు స్వభావం. గొడవలు ఉండటానికి వీల్లేదు. అతిశయం, గర్వం, అహంకారం, నాదే పెత్తనం మొదట ఉండడానికి వీల్లేదు. ఉందా తీసి మనల్ని పక్కన పెట్టేస్తాడు దేవుడు. తీసి పక్కన పెట్టేస్తాడు. ఇంక అక్కర్లేదు దేవుడికి, మనం అక్కర్లేదు దేవుడికి. జాగ్రత్త అమ్మ. దేవుడికి అంత కోపం వచ్చింది, కొరడాలు కొట్టడానికి సిద్ధమైపోయాడు. అంత కోపం వచ్చింది యేసయ్యకి, జులిపించాడు. అంత కోపం. ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఏంటో తెలుసండి? ఆయన శక్తితో ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాడు, అధికారంతో ఉన్నాడు, ప్రభువుగా వచ్చాడు. ఆయన ప్రభువుగా వచ్చాడు. ఆ గాడిద పిల్ల దగ్గర ఏమన్నాడు? ఇవి ప్రభువు నాకు కావలసి ఉన్నది. ఈరోజు వాక్యం ఏంటి? ఇవి ప్రభువు నాకు కావలసి ఉన్నవి అంటే ఏంటి? ప్రభువు అనగా ఎవరు? ప్రభు దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. ఆ రోజు నా గాడిద కావాలి. యేసయ్య పుట్టేటప్పుడు కూడా ఆ తల్లిని దేని మీద ఎక్కించారండి? గాడిద మీదే. ఆయన ఊరేగడానికి కూడా దేని మీద ఎక్కిస్తున్నారు? గాడిదే. ఆ గాడిద పచ్చి ఎముక దవడతోనే ఎవరండి? సంసోను 1000 మందిని చంపాడండి. ఆ గాడిదే బిలహము దగ్గర మాట్లాడింది, దానికి నోరిచ్చాడండి దేవుడు. హల్లెలూయా. మనం సిద్ధంగా ఉంటే గాడిదిగా ఉన్నా మనల్ని వాడుకుంటాడండి. మనం అపవిత్రులమే. వాక్యం ఏంటమ్మా? అపవిత్రులమే. ఎవరూ కోరుకోవట్లేదు మనల్ని, ఎవరూ ప్రేమించట్లేదు మనల్ని, ఎవరు గుర్తింపు లేదు. అది ఎక్కడో మూల నుండి మీకు ఒక అనుమానం వచ్చిందా? ఈ ఒక్క మాట చెప్పి ఇంకా ముగింపులోకి వెళ్ళిపోదాం. అది ఎక్కడుంది? బేత్పగేలో ఉంది. ఈయన ఎక్కడున్నాడు? బేతనియాలో ఉన్నాడు. ఈ బేతనియా నుండి బేత్పగేకి చాలా దూరం. మరి ఎలా వినిపిస్తుంది ఆయనకి? ఎలా కనుక్కున్నాడు ఆయన? ఎక్కడో ఉండి దాని మూలుగులు వింటున్నాడు అండి. ఆ కట్టబడిన గాడిద పిల్ల మూలుగులు వింటున్నాడు. ఆ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఆ స్వరము, ఆ మూలుగులు దేవునికి వినబడుతున్నాయి. అది ఎలా అని మీకు డౌట్ ఉందా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటో తెలుసండి? ఆ యొక్క ఇంటి దయ్యాలు పట్టినోడు, సమాధుల్లో ఉన్నవాడు, సేనా పట్టినోడు, 2000 దయ్యములు పట్టినోడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. మార్కు సువార్తలో ఉంటుంది. ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు. రాళ్లతో తానే కొట్టే కారణం లోపల 2000 దయ్యాలు ఉన్నాయి. వాడిలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటికి పొత్తు లేదు, గొడవలు. ఆ దయ్యాలన్నీ గొడవలు. రాళ్లతో కొట్టేసుకుంటున్నాడు తన శరీరాన్ని, కొరడాలతో కర్రలతో కొట్టేసుకుంటున్నాడు. ఎవరు కూడా సాధు చేయలేకపోతున్నారు. సంకెళ్ళు వేస్తే తెంపేసుకుంటున్నాడు. మరి అతని గురించి ఎవరు ప్రార్థన చేశారు? అందరూ వదిలేశారు. ఏ పాస్టర్ ప్రార్థన చేయగలడు చెప్పండి? ఎవరు ప్రార్థన చేయలేదు, వదిలేశాడు. కానీ వాడి ఏడుపు, వాడి మూలుగు ఉన్న పాటున, నాకు ఆ వాక్యం చాలా ఇష్టం అండి. ఎప్పుడన్నా ఏడుపు వచ్చింది అనుకోండి, ఆ వాక్యం తీసి ఏడ్చుకుంటానండి. ప్రవ్వా, ఆ రోజున ఆ యొక్క దెయ్యాలు పట్టినోడి స్వరమే నువ్వు విన్నావు కదా, ఆ దెయ్యాలు పట్టినోడి దగ్గరికి వెళ్ళిపోయావు కదా, వాడి స్వరం, వాడి మూలుగు స్వరం కూడా కాదు. ఆడు ప్రార్థన చేశాడా? ఎక్కడన్నా ప్రార్థన చేశాడని ఉందా అండి? ప్రార్థన చేయలేదు, మూలుగుతున్నాడు.
ఇది చదివి నేను ఆపేస్తాను చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. సడన్గా అండి, ముందేమీ ఆయనకి ప్రిపరేషన్ లేదు, ఎవరి రికమెండేషన్స్ లేదమ్మా, ఎవరు రికమెండేషన్స్ లేదు. ఏ పాస్టర్ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ మరొకళ్ళు వచ్చి ప్రార్థన చేయమని ఉన్న పాటును తీసుకున్న నిర్ణయం. ఎందుకు ఉన్న పాటున అంటే ఆ యొక్క 5వ అధ్యాయంలో ఏమంది, గెరాసేనుల దేశంలో వాడు ఏడుస్తున్నాడు, వాడు మూలుగులు వింటున్నాడు, రాళ్లతో కొట్టుకున్న కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నీ కేకలు వెళ్ళవా? నీ స్వరం వెళ్ళట్లేదా? నీ ప్రార్థన విన్నాడు, అందుకే వచ్చాడు, అందుకే వినిపిస్తున్నాడు. ఒకానొకప్పుడు విడిపించేశాడు, కానీ ఇప్పుడు ఇంకా ఏ బంధకాలతో అయితే ఉన్నావో ఆ బంధకాల నుంచి ఈ రోజున సంపూర్ణ విడుదల. ఉన్న పాటునన్ని తీర్మానం తీసేసుకున్నాడండి ఆయన, నిర్ణయించుకున్నాడు. ఉన్న పాటున తీసుకున్నటువంటి నిర్ణయం. అతని కేకలు విన్నాడు, అతని స్వరం విన్నాడు. విని ఉన్న పాటున వెళ్ళిపోయి ఎవరూ విడిపించలేకపోతున్నారు. యేసయ్య వెళ్ళి వాడిని బాగు చేసి వాడిని స్వస్థపరచగా విడుదల పరచగా చివరికి వాడు అలా ఉండిపోయాడండి. దెక్కపొలిలో సువార్త ప్రకటించాను. దెక్కపొలి అనగా 10 గ్రామములు, 10 గ్రామాలని రక్షించేశాడండి. హల్లెలూయా. ఎండింగ్లోకి వచ్చేసాం. ఏం చేశాడండి అతను? దయ్యాలు పట్టినోడు ఏం చేశాడండి? విడుదల పొందినాక 10 గ్రామాల్లో సువార్త ప్రకటించాడు. అది ఈ రోజున అడుగుతున్నాడు. నిన్ను విడిపించాడో, అపవిత్రమైనా సరే నిన్ను విడిపించాడో, బంధకాల నుంచి విడిపించాడు, నిన్ను కోరుకున్నాడు, ఈరోజు ఊరేగాలనుకుంటున్నాడు. ఊరేగుతున్నాడా? మన ద్వారా ఊరేగాలి అంటే ఏంటి? ప్రకటించబడాలి. ఆ రోజున యేసయ్య జన్మనివ్వడానికి మరియమ్మ గర్భం కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ రోజున ఒక గర్భం కావాలి. యేసయ్య ఊరేగించేటప్పుడు ఊరేగడానికి ఒక గాడిద కావాలి. ఇప్పుడు ప్రకటించటానికి నువ్వు కావాలి. దేవుని సువార్త ప్రకటించటానికి మనం కావాలి. దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి మనం కావాలి. ఎంతవరకు మనం ప్రకటిస్తున్నాం? అదండి, మనం ప్రకటిస్తున్నామా? పొందుకున్న దాని కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ఎంతమందిని దేవుని రాజ్యంలోకి చేరుస్తున్నాం?